వద్దని చెప్పలా మళ్ళీ ఏసుకు వేసినా భలే బాగా యాక్షన్ కాదమ్మే కొట్టారు కొట్టారు. అరే అమ్మా యాక్షన్ కూడా భలే నేర్చినాడు పిల్లోడు. ఎవరు తిరిగి సత్తా ఉంటే యాసనేనమ్మే యాసను. ఇంకా చాలు. అమ్మా ఏంటమ్మా నువ్వు వాళ్ళు కొట్టింది కావాలి నువ్వు కొట్టింది ఎక్కువగా ఉండదా చూడమ్మే రక్తం. అమ్మో నిజంగానే కొట్టినట్టున్నారే. ఎవరు కొట్టారు? ఎవరు తెలుసు కొట్టాలే కొట్టారు. ఏం చేసినావు నువ్వు? చెప్పను నువ్వు మళ్ళీ కొడితే కొట్టనులే చెప్పు. కొట్టవు కదా కొట్టవు కదా. మరే మరే ఏరా నమస్కారం సారు. ఏందిరా బడికి రవ్వటం మానేసినావు? అడక్క తినే ఇద్దెంతా నేర్చేసుకున్నావా? అడక తినేది నాకొద్దు. మా ముచ్చాలు తిట్టింది ఇట్లాంటి ఏదో పనులు చేస్తే తంతానుంది. అయితే అడక్క తినకుండా దర్జాగా సంపాదించుకునే మార్గం చెబుతాను. ఈను నా కాడ 20 రూపాయలు లేవు. పర్వాలేదు అప్పుగా చెబుతాలే. రేపు సంపాదించుకున్న తరువాత 3వ వంతు నాకివ్వాలి. ఇస్తావా? ఇచ్చాలే నేర్పించు. 150 మందికి చిన్నిళ్ళు ఉంటాయి. అంటే అంటే ఉన్న పెళ్ళాం చాలక దొంగతనంగా ఇంకో పెళ్ళాం. అర్థమై ఉండాదిలే. అట్లాంటి మనిషిని చూసి మనం పట్టుకోవాలా? చిన్నింటి ఎవ్వారం పెద్దింటి దగ్గర చెప్తానని భయపెట్టాలో? పెడితే ఇంకే ఉండాది. మనం ఎంత లెక్క అడిగితే అంత లెక్క ఇస్తాడు. అట్నే చేస్తాను. వచ్చాను. శారదా నాకు అర్జెంట్ పనుంది. మీరు గుడికెళ్ళి ఇంటికి వెళ్ళండి. నేను పని చూసుకుని తొందరగా వచ్చేస్తా. వచ్చేప్పుడు జాకీ చాన్ కేసెడితే ఓకే. నాకు చాక్లెట్ ఓ ప్యాకెట్ ఓకే. మీరు వెళ్ళండి వెళ్ళండి. హాయ్ డార్లింగ్. ఏం చేయను ఆ బంకను వదిలించుకొచ్చేసరికి కొంచెం లేట్ అయిందమ్మా. ఎంతైనా పెద్ద పెళ్ళాం పెద్ద పెళ్ళామే, చిన్న పెళ్ళాం చిన్న పెళ్ళామే. ఎంతైనా నీ విలువ నీదే కదా. సారో ఎవర్రా నువ్వు? ఏం కావాలి? ముందో 10 రూపాయలు. ఎట్టా 50 రూపాయలు లెక్కతి. ఏరా తిక్క తిక్కగా ఉందా? అదంతా మళ్ళా ఇచ్చావో ఇవో చెప్పు. అవత నాకు చాలా పని ఉండదు. ఏం పనిరా? ఏం పనా? నీ చిన్నింటి ఎవ్వరం నీ పెద్దింటి కాడ చెప్పబడలే. త్వరగా గానీ కానిస్తారా? కానీ కానిస్తారా? కానీ అటదీ లెక్క కానిస్తారా? కానీ భలే కొట్టినాడమ్మే. ఇంక చాలే ఊరుకోనుండు. ఎవరైతే చెప్తే ఆ పనులు చేసేటవేనా? ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయగాకు. దెబ్బలు తిని ఇంటికి రాగాకు. చెయ్యనులే నువ్వు చెప్పులా ఏడ్చగాకమ్మే. అయినా మనం ఇద్దరం బతకడానికి నేను సంపాదించేది చాలదు. అది కాదులే నేను సంపాదించామని. సంపాదించి నీకు నాకు కొత్త చీర కొనాలని. కొని నువ్వు పోలే భలే ఎరకాటంలో పెడతావు. నువ్వు కొత్త చీర కట్టుకుంటే చాలదా? ఆహా నీ కొత్త చీర కట్టుకుంటే నీకేం వచ్చేది? సంతోషం వచ్చాది. నేను పనికిమాలినోడ్నే కాదు నీకు చీర కూడా తెచ్చినానని అనిపించాది. ఇంకా నిన్నట్టాగే చూస్తా ఉంటే చూస్తా ఉంటే
దండం పెట్టుకో. ఎందుకు పెట్టాలి? నాకేడన్నా పని పెట్టొచ్చుగా. నేను పెట్టను. తప్పు నాయన, అలా అనకూడదు. తాత, నీకు దండం పెడతా. కావాలంటే ముత్యాలకు దండం పెడతా. ఆయనకు మాత్రం పెట్టను. చూడు, దేవుడిని మనసారా మొక్కుంటే కష్టాలే ఉండవు, కోరికలన్నీ తీరుస్తాడు. తీరుచ్చాడా? తీరిచ్చే అప్పుడు చూచాలి. రత్తయ్య పమ్మే చూడు తాత. అమాయకుళ్ళే అమ్మా, నిదానంగా తెలుసుకుంటాడు. పద. రత్తయ్య అదిగో అట్ట చూడు, వాళ్ళు ఏం చేర్చండారు. తెలుసులే. చెప్పుకో చూద్దాము. పోమే, ఎప్పుడు నన్ను ఇరకట్లో పెడతావు. చెప్పమంటే ఆ అమ్మి కంట్లో నలుసు పడితే ఆ అయ్య ఆవిరి పడతా ఉన్నాడు. ఆ నలుసు కాదు, దూలం. ముత్యాలు ఇస్తా ఇస్తా. ఈ రత్తయ్యకెవరూ పనివ్వలేదు కదా, నేనిస్తా. ఎందుకంటే నేను మహా పిసినారిని, యమహా లోభిని, దయాహీనుణ్ణి. ఎంగిలి చేత్తో కాకిని తోలను, పిల్లికి భిక్షం పెట్టను అని అనిపించుకోవడం నాకిష్టం లేదు. అందుకే ఇస్తా ఇస్తా. ఇచ్చేశాను. నేనే పిలిచా, అలా పిలిచా. ముత్యాలు, నువ్వు వెళ్ళిరమ్మా. జాలయ్య గారు ధర్మపెబువులు, చెప్పిన పనల్లా భయంగా భక్తిగా చేసుకో. ఆ? నువ్వు ఇక్కడ చూడు, రత్తయ్యవా కత్తుల రత్తయ్యవా నువ్వు? కత్తుల రత్తయ్య నేనుగా చారు, ఎస్పి రంగారావు. నేను ముత్యాల రత్తయ్యని. ఆ తెలివైన వాడివే. సినిమాలు బాగా చూస్తావా? ఏమైనా చదువుకున్నావా? లే, బళ్ళు పోలే. పోలే, పర్లేదు. అందరూ బడికి పోవాలంటే ఈ భారతదేశం తట్టుకోదు. అయినా భయపడకు, నీలాంటి వాళ్ళకే అక్షర తపస్మాన్ ఉంది. చచ్చెలోగా ఎప్పుడైనా చదువుకోవచ్చు, చదువుకోవచ్చు, చదువుకోవచ్చు. రే, బీరువాలో సిరా బాటిల్ ఉంది, తీసుకురా. ఆ, సిరాబా. అయ్యో చచ్చా. నీకు పని ఇచ్చా, నేను చచ్చా. నేను తెమ్మంది సిరా బాటిల్, సారా బాటిల్ కాదు. ఇంట్లో మా ఆవిడకు భయపడి ఇక్కడ గుట్టుగా ఈ పని కానిస్తున్నాను. అది లేకుండా చేస్తావా? ఆ?